మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామంలో ఈ ఆరాధనలో పాలు పొందినటువంటి మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ రోజున బైబిల్ గ్రంథంలో నుంచి ఒక చక్కటి అంశాన్ని మనం నేర్చుకుందాం. చెబుతున్న ఈ మాటలు జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క వాక్యం చాలా వస్తువులతో బైబిల్లో పోల్చబడింది. ఒకటి ఖడ్గంతో పోల్చబడింది, అంటే కత్తితో పోల్చబడింది దేవుని యొక్క వాక్యం. కత్తి స్వభావం ఏమిటంటే, యుద్ధంలోనికి వెళ్ళిన వాడు ఆ కత్తితో శత్రువుని నరుకుతాడు, చంపుతాడు. కత్తి మొహమాటం లేకుండా నరికేస్తుంది. అలా వాక్యం కూడా అంతే. వాక్యం అనేటువంటిది ఖచ్చితంగా అవతల ఉన్న వ్యక్తి మనవాడా బయటవాడా కాదు. ఎవరి మీదకి కత్తి విసిరినా కత్తి గుచ్చుకుంటుంది, అంతే. వాక్యం కూడా అంతే. రెండవది, అద్దంతో కూడా పోల్చబడింది. అద్దం ముందు మనం వెళ్ళి నిలబడ్డప్పుడు మనం ఎలా ఉన్నామో అలాగే చూపిస్తుంది అద్దం, అంతే కదా. ముఖానికి మసి ఉందనుకోండి, మన ముఖానికి మసి ఉందని అద్దం చూపిస్తుంది. అక్కడ దానికి మొహమాటం ఉండదు. ఈ అద్దం మంచిది కాదు, నా ముఖానికే మసి ఉన్నట్టుగా చూపిస్తుందా అని అద్దం పగల కొడితే మన బుద్ధిహీనులమే. ఏం చేయాలి మరి? ఆ అద్దం మనకు మసి ఉన్నట్టు చూపిస్తుంది కనుక ఆ అద్దం ముందు నిలబడి ఆ మసి తుడిచేసుకోవాలి, సరి చేసుకోవాలి. వాక్యం కూడా మనలో కొన్ని పొరపాట్లను ఎత్తి డైరెక్ట్గా చూపిస్తుంది. కొన్నిసార్లు కాదు, తప్పు ఉంటే తప్పును చూపిస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ వాక్యం మంచిది కాదు, ఈయనంటే ఇట్లా చెప్పాడు అని అనుకోవద్దు. అది మనలో ఉన్న లోపం కాబట్టి, దాన్ని వాక్యం గద్దిస్తుంది కాబట్టి సరి చేసుకోవడమే. ఓకేనా? కాబట్టి వాక్యం ఖచ్చితంగా మనలను సరి చేస్తుంది కనుక మనం సరి అయితే అది మనకు మేలు, అవ్వకపోతే వాక్యానికి ఏమో నష్టం లేదు. నష్టం ఎవరికే? మనకే. కాబట్టి చెబుతున్న మాటలు జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్తలోనికి వెళదాం. ఒకసారి మత్తయి సువార్త 25వ అధ్యాయం 26వ పేజీలో, క్రొత్త నిబంధన గ్రంథంలో 26వ పేజీలో మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వాక్యాన్ని ఒకసారి చదివి వినిపించండి. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దోతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. చాలండి, ఇక జాగ్రత్తగా విందాం. శపింపబడిన వారలారా అన్నాడు యేసయ్య. శాపగ్రస్తులు ఎవరు? మన అంశం పేరు శాపగ్రస్తులు ఎవరు అనేటువంటిది మనం చూడాలి. యేసు ప్రభుల వారు చెబుతున్న మాట ఏమిటంటే, ఒక రాజుగారు సింహాసనం మీద తీర్పు తీర్చడానికి కూర్చుంటాడట, అంటే దేవుడే. ఆయన కూర్చున్నప్పుడు అందరూ ఆయన ముందు నిలబడతారని ఉపమానం చెబుతున్నాడు యేసయ్య. నీతిమంతులు అనబడిన వారేమో కుడివైపున, పాపులు అనబడిన వారేమో ఎడమవైపున నిలబడ్డారని. అప్పుడు ఆయన కుడివైపున ఉన్న వారిని చూచి, మీరు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అని వారికి ఆ మాటలు చెప్పి పంపించాడు. మరి ఎడమవైపున ఉన్న వారిని చూచి చెబుతున్న మాటను ఇప్పుడు మనం చదివాం. శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దోతలకును సిద్ధపరచబడిన నిత్యగ్నిలోనికి పోవుడి అంటాడట. దేనిలోకి పోతారు వీళ్ళు? నిత్య అగ్ని. నిత్య అంటే ఎప్పుడు ఉండేది, నిత్యము మండే అగ్ని గుండం. దానిలోనికి పొండి. ఎక్కడ నుంచి? నన్ను విడిచి అపవాదికిని వాని దోతలకును
సిద్ధపరచబడిన నిత్య అగ్నిలోనికి పొండి అన్నాడు. నిత్య అగ్ని అంటే ఎన్నడూ ఆరని అగ్ని అని అర్థం. అగ్ని ఏమైనా ఆరుతుందా? ఆరదు. అందుకే బైబిల్ చెబుతుంది అగ్ని ఆరదు, పురుగు చావదు అని బైబిల్ చెప్పింది. ఎప్పటికీ ఆరనటువంటి ఆ నిత్య అగ్నిలోనికి మీరు పొండి అని చెబుతాడు. అగ్ని ఆరదు అంటే ఇప్పుడు ఉదాహరణకు నరకంలో అగ్ని ఎప్పుడు మండుద్దా అంటే మండదని కొంతమంది చెబుతారు. ఇప్పుడు కొంత తుక్కు చోట పోగేశాం, దానికి అగ్గిపుల్ల గీసి నొప్పి పెట్టాం, ఎంతసేపు మండుద్ది? ఆ తుక్కు ఉన్నంతసేపే మండుద్ది. టైం మనకేం తెలుసు? ఇంత టైమే మండుద్ది అని చెప్పగలమా? ఆ తుక్కు ఉన్నంతసేపు మండుద్ది. తర్వాత అలాగే వాళ్ళు అంటారు పాపుల్ని అగ్నిలో పడేసిన తర్వాత వాళ్ళు ఖాళీ బూడిదైపోతారు, ఇక తర్వాత అగ్ని ఉండదు, క్లోజ్ అయిపోతారని చెబుతున్నారు కొంతమంది. కానీ అగ్ని ఎప్పుడు మండుతూ ఉండదో అంటారు వాళ్ళు. ఎందుకు ఉండదు? ఎప్పుడు మండుతూ ఉండేది భూమి పుట్టిన దగ్గర నుంచి ఒకటి మండుతూనే ఉంది. నేను పుట్టిన దగ్గర నుంచి కూడా దాదాపు నాకు అవగాహన వచ్చిన కాడి నుంచి కూడా చూస్తున్నాను నేను దాన్ని. ఏంటది? సూర్యుడు ఎప్పటి నుంచి మండుతున్నాడు? దేవుడు ఎప్పుడైతే దాన్ని కలుగు చేశాడో అప్పటి నుంచి మండుతూనే ఉన్నాడు. ఆరిపోయాడు ఎప్పుడన్నా? ఎప్పుడు ఎట్ట మంటది? మండటానికి ఒక రీజన్ ఉండాలి కదా అంటుంటారు కదా కొంతమంది. ఇదే రీజను. ఎప్పుడు మండే అగ్నిగుండాన్ని దేవుడు చేస్తాడు. నిత్యము మండే అగ్నిగుండం ఉంది. ఎవరి కోసం అగ్నిగుండాన్ని దేవుడు చేశాడు అంటే అక్కడ చెబుతున్నాడు అపవాదికిని వాని దోతలకును సిద్ధపరచబడిన నిత్య అగ్ని అన్నాడు. అంటే అపవాదికి వాడి దోతల కోసమే చేశాడు అగ్నిగుండాన్ని, మన కోసం కాదు. మరి ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది మనం అగ్నిగుండంలోనికి? అక్కడే అన్నాడు కదా శపింపబడిన వారలారా అన్నాడు. శపింపబడిన వారు అగ్నిగుండానికి వెళతారు. అసలు అగ్నిగుండం మనుషుల కొరక అంటే కాదు, అపవాదికి వాని దోతలకు ఏర్పాటు చేశాడు. మనం ఎందుకు వెళ్ళాలి? శపించబడ్డ కారణాన్ని బట్టి అపవాదితో వాని దోతలతో కలిసి మనం కూడా అగ్నిలోనికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. కాబట్టి శపింపబడిన వారలారా అన్నాడు. అంటే శాపగ్రస్తులు ఎక్కడికి పోతారు? నిత్య అగ్నిగుండానికి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇంతకు శాపగ్రస్తులు అంటే ఎలా ఉంటారు? ఎవరు శాపగ్రస్తులు? ఎవరు శాపగ్రస్తులు? దేవుని ఆజ్ఞను అతిక్రమించిన ప్రతి ఒక్కరూ శాపగ్రస్తులే. బైబిల్ చెబుతుంది దేవుని ఆజ్ఞలను విడిచి తిరిగేవాడు శాపగ్రస్తుడు. 119వ కీర్తన 21వ వచనంలో వ్రాయబడిన మాట ఏమిటంటే దేవుని ఆజ్ఞలను విడిచి తిరిగేవాడు శాపగ్రస్తుడు. అంటే ఇప్పుడు దేవుని ఆజ్ఞల ప్రకారం నడిచేవాడు ఎవరైనా ఉన్నారా భూమి మీద? ఉన్నారా? లేరు. అందరూ ఏకమగా పనికిమాలిన వాళ్ళు అయ్యారని రాస్తుంది బైబిల్లో. అంటే అందరూ శాపగ్రస్తులు అయిపోయారు. ఆదాములో నుంచి పుట్టిన ప్రతి ఒక్కడు శాపగ్రస్తుడు అయిపోయాడు. ఎందుకని దేవుని ఆజ్ఞలను విడిచి తిరుగుతున్నారు అంతా. మరి ఇప్పుడు అగ్నిగుండం ఎవరి కోసం? శాపగ్రస్తుల కొరకు. అది ఈ క్లారిటీ ఉంటే సరిపోద్ది. మరి ఇప్పుడు అగ్నిగుండానికి శాపగ్రస్తులు వెళుతున్నారు కదా, శాపగ్రస్తుడు కానివాడు ఎవడున్నాడు భూమి మీద? ఎవడో లేడు. అంటే అందరూ ఎక్కడికి పోవాలి? ఇప్పుడు అగ్నిగుండానికి పోవాలి. అగ్నిగుండం తప్పించుకోవాలి అంటే శాపం నుంచి విమోచించబడాలి. అర్థమవుతుందా? అప్పుడే కుదురుద్ది. అగ్ని నుంచి విడిపించబడాలంటే దేని నుంచి విడిపించబడాలి? మనం శాపం నుంచి విడిపించబడాలి. అంటే శాపం నుంచి విడిపించబడే అవకాశం ఉందా? చూద్దాం బైబిల్ గ్రంథంలో గలతీ పత్రిక 3వ అధ్యాయం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 12 నుంచి 14 వచనాలు ఒకసారి చూద్దాం. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును, ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు కానీ దాని విధులను ఆచరించువాడు వాటి వలననే జీవించును.
ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. చాలు. నీతిమంతులు ఎలా అవుతున్నామో చెబుతున్నాడు. ధర్మశాస్త్రం ద్వారా అయితే కుదరదు, విశ్వాసం ద్వారా కుదురుతుందని మాట్లాడుతూ, అంటే విశ్వాసం వేరు, ధర్మశాస్త్ర క్రియలు వేరు. ఆ సందర్భాన్ని మాట్లాడుతూ ఇక్కడ పౌలు భక్తుడు ఏమంటాడంటే, యేసుక్రీస్తు మన కొరకు శాపమై అన్నాడు. ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి మనలను విమోచించెను. విమోచించడం అంటే విడిపించడం, బయటికి తీసుకురావడం. ఏ శాపం నుంచి? ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి. ధర్మశాస్త్రం మనకు శాపమైందా? దేవుడు ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇచ్చాడు? మనకు మేలు కోసం ఇచ్చాడా, శాపం కోసం ఇచ్చాడా? మేలు కోసమే. కానీ అది ఏమైంది? మనకే శాపమైంది. ఇదిగో ఈ పని చేయి మాకు అని చెప్పాడు. ఇది చెయ్యి అంటే అది చేయలేకపోయాం, ఇది చేయొద్దు అంటే అది చేసేసాం. ఆజ్ఞలను మనం మీరిపోయాం. కాబట్టి ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపం వలన వచ్చే జీతం మరణం. మనకు మేలుకరంగా జీవాన్ని ఇవ్వవలసిన ధర్మశాస్త్రం ఇప్పుడు ఏం చేసింది? మనల్ని శాపానికి తీసుకుపోయింది, శాపంలో మనల్ని బంధించింది. కాబట్టి యేసు ప్రభు మన కోసము శాపమై ఏం చేశాడు? ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి మనలను విమోచించును అన్నాడు. అంటే ఇప్పుడు ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించడానికి బయటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు శాప విమోచన భూమి మీద కలిగింది. ఎలా? యేసుక్రీస్తు ప్రభుల వారి శిలువ యజ్ఞము ద్వారా. యేసయ్య శిలువలో మన కొరకు చనిపోవుట ద్వారా. వాస్తవానికి యేసు ప్రభు చచ్చిపోకూడదు. ఎందుకు? ఎవరు చనిపోవాలి? పాపం చేసిన వాడు చచ్చిపోతాడు. పాపము వలన వచ్చే జీతం మరణం. యేసయ్య పాపం చెయ్యలేదు అంద బైబిల్. పాపం చేయనోడికి ఏమి రాకూడదు? మరి మరణం రాకూడదు కదా. మరి ఆయన ఎందుకు మరణించాడు? మన కోసం. మన శాపం ఆయన మీద వేసుకున్నాడు, మనల్ని విమోచించాడు. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తు సంబంధులు అవుతారో వాళ్ళు శాపము నుండి విమోచింపబడిన వారే. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా అదే శాపంలో ఉన్న వాళ్ళు ఎవరు? యేసయ్యతో సంబంధం లేని వాళ్ళు. యేసయ్యతో సంబంధం లేని శాపగ్రస్తులకి ఏమొస్తుంది? అగ్నిగుండం వస్తుంది. యేసయ్యతో సంబంధం పెట్టుకున్నటువంటి శాప విమోచన పొందుకున్న వారికి ఏమొస్తుంది? నిత్య జీవం వస్తుంది. యేసయ్యతో సంబంధం ఉన్న వాళ్ళకి నిత్య జీవం, యేసయ్యతో సంబంధం లేని వాళ్ళకి నిత్య అగ్నిగుండం వస్తుంది. కాబట్టి శాపగ్రస్తుల కొరకు దేవుడు అగ్నిగుండాన్ని ఏర్పాటు చేశాడు. అంటే అపవాదికి వాని దూతలకు ఏర్పాటు చేశాడు. వాళ్ళతో కలిసి ఈ శాపగ్రస్తులు కూడా వెళ్ళిపోతున్నారు అని బైబిల్ చెబుతుంది. అయితే ఈ శాపగ్రస్తులు రెండు అనుభవాలతో ఉంటారు. ఒకటి, అందరూ శాపగ్రస్తులే అని తెలుసుకున్నాం కదా. అయితే క్రీస్తు ద్వారా విమోచించబడిన వారు దాని నుంచి బయటకు వచ్చారు కదా, వాళ్ళు కూడా మళ్ళీ శాపగ్రస్తులయ్యే అవకాశం ఉంది. అంటే రెండు రకాల శాపాలు ఉన్నాయి. శాపగ్రస్తుడయ్యే అవకాశాలు రెండు రకాలు. ఒకటి భౌతిక సంబంధమైన శాపం, రెండవది ఆత్మీయ శాపం, ఆత్మ సంబంధమైన శాపం. ఈ రెండు శాపాలు ఉన్నాయి. భౌతిక సంబంధమైన శాపం మనుషులందరి మీద ఉంది, అది ఎలా అనేది చెబుతాను. రెండవది ఆత్మీయంగా శాపగ్రస్తులైపోయారు కొంతమంది, అది ఎలా అని బైబిల్ ఏం చెబుతుందో చెబుతాను. ఈ రెండు విషయాలు మాత్రమే నేను చెప్పి ముగించేస్తాను. భౌతికంగా మనం ఏం చేయడం వల్ల శాపగ్రస్తులం అయిపోతున్నాం అనేటువంటిది చూపిస్తాను. చూద్దాం. బైబిల్ గ్రంథంలో ద్వితీయోపదేశ కాండం 27వ అధ్యాయం 16వ వాక్యాన్ని చూద్దాం.
ద్వితీయోపదేశ కాండం 27వ అధ్యాయం 16వ వచనం. తన తండ్రినైనను తన తల్లినైనను నిర్లక్ష్యము చేయువాడు శాపగ్రస్తుడు అని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను. అంతే కదా, చాలు. ఇక్కడ వ్రాయబడినటువంటి ఈ అధ్యాయంలో చాలా రకాల శాపాలు ఉంటాయి. అయితే నేను ఒక 2 శాపాలే చెబుతాను భౌతికంగా, ఎందుకంటే తర్వాత ఆధ్యాత్మికంగా శాపగ్రస్తులు కూడా 2 విషయాలు చెబుతాను కాబట్టి మనకున్న సమయాన్ని బట్టి. తన తల్లినైనను తన తండ్రినైనను నిర్లక్ష్యము చేయువాడు శాపగ్రస్తుడు అని బైబిల్ చెబుతోంది. శాపగ్రస్తుడు ఎవరు? తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసేవారు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయటం అంటే ఏమిటి? వాళ్ళ బాగోగులు పట్టించుకునేవాడు అని అర్థం. మనల్ని చిన్నతనం నుంచి పెంచారు, పెద్ద చేశారు, మనకు పెళ్ళిళ్ళు చేశారు, ఒక స్థితిలో నిలబెట్టారు కదా తల్లిదండ్రులు. వాళ్ళను మనం ఏం చేయాలి? పెరిగిన తర్వాత వదిలిపెట్టేయాలి, అంతేనా? ఇక వాళ్ళకి భోజనం పెట్టకూడదు, మీకు మాకు సంబంధం లేదు అనాలి, అంతేనా? కాదు. వాళ్ళని నిర్లక్ష్యం చేయకూడదు, అంటే లక్ష్య పెట్టాలి. నిర్లక్ష్యంగా ఉండకూడదు, లక్ష్యంతో వాళ్ళను మనం పోషించే బాధ్యత మనకుంది. వాళ్ళ అవసరతలు తీర్చే బాధ్యత ఉంది. వాళ్ళకి భోజనం పెట్టాలి, వాళ్ళకి బట్టలు ఉంచాలి, వాళ్ళు ఉండడానికి మంచి ఏర్పాటు చేయాలి. వాళ్ళకి ఏది అవసరం, అది ఏ టైంలో మందులు అవసరం ఆ టైంలో మందులు అవసరం, ఎక్కడ బట్టలు అవసరం, ఎప్పుడు బట్టలు అవసరం అవి బట్టలు అవసరం. వాళ్ళకి ఏది అవసరం అది చూడవలసిన బాధ్యత ఎవరిది? పిల్లలదే. ఒకవేళ తల్లిదండ్రులను కనుక చూడకుండా పట్టించుకోకుండా వాళ్ళు వదిలిపెట్టామనుకో, వాళ్ళు శాపగ్రస్తులు. అది బైబిల్ చెబుతుంది. భలేవారండి, మేము బైబిల్ని ఫాలో అవ్వట్లేదు అనుకుంటున్నారా? దేవుడు ఏం చెప్పాడు? స్త్రీ పురుషులకి వివాహం జరిగేటప్పుడు ఏం చెప్పాడు? తన తల్లిని తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమై ఉందురు అన్నాడు. దేవుడే చెప్పాడు. తల్లిదండ్రులని ఏం చేయమన్నాడు? విడిచి అన్నాడా? జాగ్రత్తగా చదవండి బైబిల్ అంటారు కొంతమంది. తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకోమన్నాడు. కాబట్టి వాళ్ళతో మాకు పని, మా ఆవిడ ఉంది నాకు చాలు అనేవాళ్ళు కూడా ఉన్నారు. విడిచిపెట్టమంటే భోజనం పెట్టకుండా వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళని వదిలిపెట్టేయమనా? అక్కడ ఆ ఉద్దేశం అదేనా? అలా కాదు. అలా అయినప్పుడు మరి ఇక్కడ ఎందుకు చెప్తాడు నీ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయవద్దని? విడిచిపెట్టమంటే ఏంటంటే అప్పటి వరకు వారితో కలిసి ఉన్నాడు, ఇప్పటి నుంచి వాళ్లకు దూరం అవుతాడు. అతడు పెళ్లి కానంత వరకు కూడా కుటుంబంతో ఉంటాడు. కాబట్టి అతడు ఏది చేసినా ఆ బాధ్యత వాళ్ళ తల్లిదండ్రులే తీసుకోవాలి. మంచి చేసినా ఘనత వాళ్ళదే, చెడ్డ పని చేసుకొచ్చినా దోషంలో మొత్తం వాళ్ళకే. ఇప్పుడు వాళ్ళ సంరక్షణలో నుంచి బయటికి వచ్చాడు, వాళ్ళని విడిచి బయటకు వచ్చి ఇతడే ఒక కుటుంబం అయ్యాడు, ఇతడు ఒక సంపూర్ణ వ్యక్తి అయ్యాడు. ఎప్పుడు? పెళ్లి చేసుకున్నప్పుడు. పెళ్లి చేసుకున్నప్పుడు ఏమయ్యాడు? సంపూర్ణ వ్యక్తి అయ్యాడు. ఇప్పుడు ఇతడు ఏదైనా నింద తెచ్చి పెట్టాడు అనుకో, అది ఆడుమోయాల్సిందే. వాళ్ళ అమ్మ నాన్నలకు పని లేదు, వాళ్ళని మనం నుంచోబెట్టవలసిన అవసరం మనకు లేదు. ఎందుకని? ఇతడు వారిని విడిచి ఇతడు సపరేట్గా, ఇతడు ఒక వ్యక్తి, ఒక కుటుంబం అయ్యాడు. ఇతనే. అర్థమవుతుందా? అలా విడిచిపెట్టడం అంతే తప్ప వాళ్ళని పట్టించుకోవద్దని కాదు, వాళ్ళని భోజనం పెట్టవద్దనేం కాదు. యేసు ప్రభులు వారు ఒక మాట చెబుతాడు. మార్కు సువార్త 7వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం చూద్దామా? అయినను మీరు ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన మీకు ప్రయోజనమగునది ఏదో అది కోర్బాను అనగా దేవార్పితమని చెప్పిన ఎడల తన తండ్రికైనను తల్లికైనను వానినేమీ చెయ్యనీయక మీరు నియమించిన మీ పారంపర్యాచారము వలన దేవుని వాక్యము నిరర్ధకము చేయుదురు. ఇటువంటివి అనేకములు మీరు చేయుదురని చెప్పాను. తల్లిదండ్రులను చూడకుండా మానేసి
కొంతమంది అంటున్నారంట, మీకు పెట్టేది ఏదో పెట్టాలి కదా, మీకు భోజనం పెట్టాలని ఖర్చు అవుతుంది కదా, మీకు బట్టలు కొనాలంటే ఖర్చు అవుతుంది కదా, మీకు మందులు ఇవ్వాలంటే ఖర్చు అవుతుంది కదా, మీకు పెట్టే పోదు అదేదో గుళ్ళో సందా ఎత్తే బాగుంటుంది అంటున్నారంట. చర్చిలో తీసుకెళ్ళి కానుకెత్తే సరిపోద్ది, దైవార్పితం దేవునికి అర్పించేస్తేనే మంచిది, ఏంటి మీకు పెట్టేది అంటున్నారట. అప్పుడు యేసుప్రభుల వారు ఏమంటున్నాడు, దేవుని వాక్యాన్ని వినాలి ముందు అంటున్నాడు. ముందు వాళ్ళని చూడాలి, ఆ తర్వాత నువ్వేమన్నా దేవునికి ఇచ్చేదో చచ్చేదో తర్వాత సంగతే. దేవుని వాక్యం ఏం చెబుతుంది, తల్లిదండ్రులను చూడమని చెబుతుంది. వాళ్ళని చూడకుండా ఆ డబ్బులు తీసుకెళ్ళి కానుకెత్తే సరిపోద్దా? దేవుడు ఒప్పుకుంటాడా? యేసుప్రభు తిడుతున్నాడు అక్కడ వాళ్ళని, అంతే కదండి. ఇప్పుడు నెలకాళ్ళకు ఒక 2,000 3,000 ఖర్చు అవుతుంది అనుకో, వాళ్ళకి పెట్టడం మానేసి తీసుకెళ్ళి కానుకేసాం అనుకో చర్చిలో, దేవుడు బలా మంచివాడా, బాగా చూసు నాకు సేవకుండా పోషిస్తున్నావు, మంచిగా కానుకిచ్చావు అంటాడా? అసలు ఎవరు తెమ్మన్నాడు నేను ఇక్కడికి తీసుకుపోరు అంటాడు, అంతే కదా. అసలు ఒక సహోదరుడితో విరోధం నీకు ఉన్నప్పుడే ఏదైనా అర్పణ తీసుకొస్తే ముందు అక్కడ వదిలిపెట్టి బలిపెట్టం దగ్గర ముందు వెళ్ళి వాళ్ళతో సమాధానపడి ఆ తర్వాత తీసుకొచ్చి ఇమ్మంటున్నాడు దేవుడు, అంతే కదా. మరి తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసి నీకు ఇచ్చేదేదో దైవార్పితమని అక్కడైతే సరిపోద్దులే అన్నాడు అంటే దేవుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. మళ్ళీ వీళ్ళు ఏం చేస్తున్నారు, దేవుని వాక్యమును నిరర్ధకము చేయుదురు, ఇటువంటి అనేకమైనవి చేస్తారు మీరు. కాబట్టి చేయవలసిన పని అంటే తల్లిదండ్రులను ముందు పట్టించుకో, ముందు చూడమంటున్నాడు. మరి వీళ్ళు తల్లిదండ్రులని చూడమన్న మాట అయితే వదిలిపారేశారు. మనుషులు పారంపర్యాచారాలు అయితే దేవుని మాటల్లాగా వాళ్ళు చేస్తున్నారు. పెదవులతో మాత్రం ఆరాధిస్తున్నారు కానీ హృదయం దూరంగా ఉంది అని చెప్తున్నాడు. అంటే మొత్తం మీద యేసుప్రభు చెప్పేది ఏంటంటే మనుషులు కల్పించిన పద్ధతులే వీళ్ళు పాటిస్తున్నారు. 8వ వచనంలో మనం చూస్తే, లేకపోతే 8వ వచనం సరిపోతుంది, మీరు దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు, మరియు ఆయన మీరు మీ పారంపర్యాచారము గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించెదరు. అక్కడే తల్లిదండ్రుల గురించి 10వ వచనం నుంచి చెప్పుకుంటూ వస్తాడు. నీ తల్లిదండ్రులను గణపరచవలననియు తండ్రినైనను తల్లినైనను దూషించువానికి మరణశిక్ష విధింపవలనని మోషే చెప్పాను కదా, అయినను మీరు ఒకడు అంటున్నాడు అనమాట, నీకు ఇచ్చేదేదో దేవునికి ఇస్తే బాగుంటుందని. మరి ఇప్పుడు ఆజ్ఞ ఏం చేస్తారు, బొత్తిగా నిరాకరించారు. కాబట్టి తల్లిదండ్రులను సన్మానించాలి. ఏమండి, కనిపించిన వాళ్ళకి భోజనం పెట్టాలొద్దా? ఖచ్చితంగా వాళ్ళకి భోజనం పెట్టాలి, ఖచ్చితంగా వాళ్ళకి మందులు ఏంటో వాళ్ళకి బట్టలు ఏంటో వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. అంతే తప్ప వాళ్ళకి నిర్లక్ష్యం చేసామనుకో మనం శాపగ్రస్తులం అయిపోయినట్టే. బతికొండంగా భోజనం పెట్టరు కొంతమంది, చచ్చిపోయి ఊరందరికి పెడతారు కదా, దినం చేసి ఏమన్నా పెట్టరా? ఊరందరికి ఘనంగా పెడతారు, బిర్యానీ పెడతాడు, దమ్ బిర్యానీ పెడతాడు, ఫ్రై బిర్యానీ పెడతాడు, అవసరమైతే ఏటపోతులను కోసేస్తాడు, ఊరు మొత్తానికి పెడతాడు. మరి బతుకొండంగా వాళ్ళ నాన్నకే వాళ్ళ అమ్మకో బతుకొండంగా అన్నం పెట్టాడు అంటే ఊరందరికీ తెలుసు. అది పంచాయతీలు ఏది నాన్నకు భోజనం పెట్టాలంటే బజారుకి పిలిపించి పంచాయతీ పెట్టి నేనే చూడాలా, ఆడు చూడ్డా, ఆడు చూడ్డా, ఈడు చూడ్డా, నేను చూడనంటే వాళ్ళు నా పిల్లలను చూడలేదురని ఊరంతా తిరిగి వాళ్ళు అరిశారు, ఊరందరికీ చెప్పుకున్నారు కదా. ఏమంటే భోజనం పెడతలేదు నాకు, అది కనుక అక్కడ 2 ఎకరాలు ఇచ్చా, 3 ఎకరాలు ఇచ్చా, ఇడికి గేదెలు ఇచ్చాను, అడిగే ఆవులు ఇచ్చాను, ఈరోజు నన్ను బయటకు తోసేశారు, నాకు భోజనం పెడతలేదని అరిసేవాళ్ళు ఉన్నారా? ఆడొక నెల ఈడొక నెల చూస్తారు. ఒక నెల 30వ తారీఖు, ఒక నెల 31 వచ్చింది, ఆ ఒకరోజు నాకేం పట్టింది చూడాలని ఆడొక పూట చూస్తాడు, ఇంకో పూట ఇడి దగ్గర తోసేస్తాడు. ఇంతే. నేను శుభ్రంగా చూస్తారనుకున్నా రేటు మళ్ళీ అది చూడరు. చచ్చిపోయిన తర్వాత ఫోటో అక్కడ పెట్టి చక్కగా ఇంత అన్నం పెడతాడు, అప్పుడు తింటాడేమండి. సమాజ్ చేసే ముందు చూసేవాళ్ళు ఎవరంటే వచ్చి చూడండి, చూసేవాళ్ళు బతుకుండగా చూడరు, ఇప్పుడు చూస్తారంట గోతులు పెట్టాక. అదే చూడటం అంటే తల్లిదండ్రులనే. అసలు జ్ఞానం ఉండాలి, అన్నం తింటున్నామంటే. అది తల్లిదండ్రులు బతుకుండగా వాళ్ళ విలువ తెలియదండి, వాళ్ళు చచ్చిపోతే తెలుసుద్ది ఆ బాధ. అవును కదా, తల్లిదండ్రులు లేని వాళ్ళకే అర్థం అవుద్ది ఆ బాధ. తండ్రి ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో, తల్లి ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో వాళ్ళకి అర్థం అవుద్ది. ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు పోషిస్తున్నంతకాలం తెలీదు, వాళ్ళ విలువ తెలీదు. లేదు వాళ్ళు మంచాన పడ్డప్పుడు ఎందుకు వీళ్ళు ఇప్పుడు పోతారా, వీళ్ళు చచ్చిపోతే బాగుండరు అనుకుంటాం. పోయిన తర్వాత బాధపడితే ఏడిస్తే వస్తారా? పోయిన తర్వాత అవకాశం లేదు. పెద్దవారు ముసలివాళ్ళు తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నారు అంటే వాళ్ళని బాగా చూసుకునే అవకాశం
మనకిచ్చాడు దేవుడు అనుకోవాలి. వాళ్ళు ఎప్పుడైతే చూస్తామో, వాళ్ళని ఎప్పుడైతే పట్టించుకుంటామో ఖచ్చితంగా మనం ఆశీర్వదింపబడిన వారి లెక్కలోకి వెళ్ళిపోతాం. వాళ్ళని నిర్లక్ష్యం చేస్తే శాపగ్రస్తుల లెక్కలోకి వెళ్ళిపోతాం. కాబట్టి క్రైస్తవులను పిలువబడే వాళ్ళు చాలామంది ఇట్టగా చేస్తున్నారు, చూడట్లేదు. ఉపవాస ప్రార్థనలు చేస్తారు, ఇంటికాడ కూటాలు పెట్టించుకుంటారు, చర్చిలో నిలబడి సాక్ష్యాలు చెబుతారు. అత్తమామలకు అన్నం పెట్టేవంటే నాకేం పట్టింది అంటది. అవునా? వాళ్ళని కూడా వచ్చిన పని నాకేం పట్టింది అంటది. ఎరా మీ నాన్న పట్టించుకుంటున్నావా, మీ అమ్మను పట్టించుకుంటున్నావా అని అనుకో, మాకే చాలలేదు, మళ్ళీ మళ్ళీ వాళ్ళని మేము ఎక్కడ పట్టించుకోమంటాడు. మరి వెళ్ళి చప్పట్లు కొడుతున్నావు, పాటలు పాడుతున్నావు, ఎగిరెగిరి గంతులు వేస్తున్నావు, ఆరాధన చేస్తున్నావు. ఇవన్నీ దీనికి మళ్ళీ తల్లిదండ్రులను పట్టించుకోవాలి, అది ఆజ్ఞ. రేపు నీ పిల్లలు కూడా అదే పని చేస్తారు. ఇప్పుడు నీ టైం కాబట్టి నాకేం బట్టి నాళ్ళని చూడాలంటున్నావు కాబట్టి రేపు నిన్న అయితే కనీసం ఇంట్లో కూడా ఉంచరక రోడ్డు మీదకి ఒక దబరా చేతికిచ్చి పోరంటారు. అదే జరుగుద్ది చూడనోళ్ళకి గతి. కాబట్టి తల్లిదండ్రులను ఏం చేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. అలా చేసేవాడు ఏమవుతాడు, శాపగ్రస్తుడు అవుతాడు. ఈ భౌతికంగా తల్లిదండ్రులను చూడనప్పుడు మనకు వచ్చే శాపం అది. ఈ శాపగ్రస్తుడు అగ్నిగుండానికి పోతాడు. మరొక మాట ఈ భౌతిక సంబంధమైంది, మరొకటి చూపిస్తాను, చూద్దాం బైబిల్ గ్రంథంలో నుంచి మరొక మాట. అదే ద్వితీయోపదేశ కాండం 27వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండము 27వ అధ్యాయం 17వ వచనం. తన పొరుగువాని సరిహద్దు రాయిని తీసివేయువాడు శాపగ్రస్తుడు అని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను. చాలండి. రెండవది, తన పొరుగువాని సరిహద్దు రాయి తీసేవాడు శాపగ్రస్తుడు. పొరుగోడికి మనకి మధ్యలో కొలత కొలిచి ఒక రాయి వేసాడు, పెద్ద 10 మంది సమక్షంలో ఒక రాయి పాతారుగా. ఆ తర్వాత ఎవరు లేని టైంలో అటు ఇటు చూసి దాన్ని బీకి ఇంకొద్దిగా అటు ఇటు మనం జరిపి మళ్ళీ పాతొచ్చా? పాతకూడదు. అలా పాతితే వాడు ఏమవుతాడు, శాపగ్రస్తుడు. అంతే. నీ శాపం నిన్ను చంపేస్తుంది, నీ శాపం నిన్ను పట్టి పీడిచ్చేస్తుంది, నీ శాపం నిన్ను వదిలిపెట్టదాం. ఇంకేమన్నా వివాదం ఉంటే తేల్చుకో, నాకు ఇక్కడికి ఉంది ఇక్కడ కాదను, ఈ సర్వేర్ కాదు ఇంకో సర్వేర్ని మార్చు. లేకపోతే నాకు ఈ పెద్దలు పనికిరారు, ఇంకో వేరే పెద్దలను పెట్టుకో. నీకు నచ్చిన వాళ్ళతో ఎక్కడికైనా కొలిపించుకో. అలా కొలిపించుకున్న తర్వాత ఒక రాయి అనేది పాతారు. మరి ఎవరు లేనప్పుడు దాన్ని పీకటం ఏమిటి, పొరుగున సరిహద్దు రాయి పీకటం ఏమిటి? అలా పీకువాడు శాపగ్రస్తుడు అని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనాలి. అవునుగాక. ఏమవునుగాక? శాపగ్రస్తుడవునుగాక. ఈ శాపగ్రస్తులకి ఏమొస్తుంది, అగ్నిగుండం వస్తుంది, అనుమానమే లేదు. ఈ భూమియు దాని సంపూర్ణతయు యెహోవాయే. ఆకాశం ఆయనది, భూమి ఆయనది, అందులో సమస్తం ఆయనది. ఇది నాది అని మనం ఇక్కడ పోట్లాడుకు చేస్తున్నాం. ఇది శాశ్వతంగా, అది అశాశ్వతం. మంచో చెడో నలుగురు వచ్చి ఒక నిర్ణయం తీసి ఒక రాయి బాతి, ఇక్కడ నుంచి మీ అబ్బాయి మీ అన్నయ్యది, ఇదో మీ తమ్ముడిది అనేదో బాతారు, అది ఇది నీ పొరుగువాడిది, ఇది నీది అనేదో పాతారు కదా ఒక రాయి. అంటే అవతలవాడి భూమిని నువ్వు ఆశించావుగా, అందుకేగా నువ్వు రాయి బాతింది. చేయొచ్చటండి పని, అటు ఇటు చూసి పాతున్నావు కదా. అలా చేయవచ్చా అని బైబిల్ అడుగుతుంది మనల్ని. చేయకూడదు, అలాంటి పనులు చేయకూడదు. వాడేమవుతాడు, శాపగ్రస్తుడైపోతాడు అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడుతూ వచ్చింది. కాబట్టి మనం మన పొరుగు వాడిది అసలు ఏది ఆశించకూడదు. దేవుడు అందుకే చెబుతాడు, నీ పొరుగువాని భూమినైనను, నీ పొరుగువాని ఇల్లునైనను, నీ పొరుగువాని ఎద్దునైనను, నీ పొరుగువాని గాడిదనైనను, నీ పొరుగువాని భార్యనైనను నువ్వు ఆశింపకూడదు. దేవుడు చెప్పాడు ఈ మాటలో. పొరుగువాడిది ఆశించకూడదు, మనం ఆశించే తీసుకోకూడదు. అది మనం నీ పొరుగువాని ఎద్దునైనా గాడిదనైనా అన్నాడు. గేదెలు ఉన్నాయా? ఎవరియో గేదెలు మన చేలోకి వచ్చినాయి అనుకోండి, వాటిని కట్టేసి జాగ్రత్తగా సాటుగా అక్కడే ఉంచేసి మేపుకొని వాటి పాడి మనం అనుభవిస్తూ తర్వాత వాటిని అమ్ముకోవచ్చా?
ఎవడో గేదెల పోయి నేను కూడా వచ్చాడు అనుకో, ఇటు రాలేదయ్యా అని మళ్ళీ చెప్పొచ్చా? పొరుగుడు గీతలు కట్టేసుకున్నావు, నీ అయ్యి ఏమండి? నీ కాదుగా. పొరుగుడు మేకలు కట్టేసుకున్నావు, పొరుగుడు కోళ్ళను కోసుకు తినేసావు. పక్కటోడు కోడి మన ఇంటికి వస్తే మెల్లగా పట్టు కోసుకు తినోడు లేరా? ఏదైనప్పటికీ కూడా మేకలు కోసుకు తింటున్నావు, కోళ్ళను కోసుకు తింటున్నావు, ఆవులు కోసుకు తింటున్నావు. నీ పొరుగువాడిది నువ్వు కోసుకొని తినొచ్చా? నీది అది కామ్గా అరవకుండా కోడిపెట్టను పట్టేవంటే బావురిగంట కూడా పనికిరాదు. ఆ రకంగా బట్టి పీకేయటం, వండేయటం, తినేయటమే. అంటే తినొచ్చా పొరుగువాడిది అలా? అదేంటంటే మేము రోజు తోలుతున్నామండి, అయినా మొత్తనే ఇక అందుకే ఇక తోలు రోజుట్లాగే పోతే. కాబట్టి అలా చేయకూడదు. పొరుగువాడిది ఆశించకూడదు, తీసుకోకూడదు. భూమిని తీసుకోకూడదు, ఇల్లు తీసుకోకూడదు, పశువులను తీసుకోకూడదు. మేకలను లేపేస్తున్నారండి, ఆటో వేసుకెళ్ళటం. ఆ మేకల గుంపులోకి మెల్లగా ఇద్దరు కూర్చొని ఉంటారు, ఆటోలోకి లాగటం, దాన్ని ఎత్తుకుపోవటం. శనివారం ఎత్తుకుపోతే రేపు ఆదివారం ఎలాడజేస్తారు. అట్లా పొరుగు అనేది ఆశించేవాడు ఎవడు? శాపగ్రస్తుడే. అందుకని నీ పొరుగు అని సరిహద్దు రాయి తీయవాడు శాపగ్రస్తుడు. జరుపుతారనమాట అటు ఇటు. ఏం పట్టుకుపోతాం? మనోళ్ళు అంటారు కదా, ఎంత ఇటేమో 3 అడుగులు, ఇటేమో 6 అడుగులు. అది కూడా ఎందుకంటే మన దేహం మట్టిలో కలిపేయడానికే. అదే చివరికి ఏంటంటే అదే అక్కడికే తీసుకెళ్ళి పడుకోబెట్టి మట్టి మీద పోసి వచ్చేస్తారు ఒక రోజుకి. ఏదో ఒక రోజు అక్కడికి వెళ్ళాలిగా. ఇల్లులోపు ఇది నాది అది నాదని ఇట్లా సరిహద్దు రాళ్ళు పీకటం ఏమిటి? అలా చేసేవాడు శాపగ్రస్తుడైపోతాడు. కావాలంటే ఇదిగా ఇంకా గజం తీసుకోప్ప అవతలకే, అంతే అటాను. ఏమండి? అంతే. ఇంతకంటే ఇంకెక్కువైనా పోద్దా? లేకపోతే ఇది రాయ జరిపితే ఇంకేమైనా సంపాదిస్తామా? అంతకంటే ఎక్కువ సంపాదిస్తాం శాపాన్ని. అలాంటివి చేయకూడదు. ఒకవేళ ఇలాంటివి చేస్తే ఒక దారి ఉంది తప్పుకోవటానికి. యేసయ్యా, నేను తప్పు చేశాను, మరలా ఎట్లాంటి తప్పు ఎప్పుడు చేయను, నన్ను క్షమించు, శాపానికి అప్పచెప్పొద్దు, మరణానికి అప్పచెప్పొద్దు, నీకు దూరంగా ఉండడానికి నాకు ఇష్టం లేదయ్యా, నీతోనే ఉంటాను, నన్ను క్షమించు అనగలిగితే ఆ వ్యక్తి శాపము నుంచి విమోచించబడతాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఇది భౌతిక సంబంధమైన శాపం. ఇంకా చాలా ఉన్నాయి శాపగ్రస్తులు అయ్యి. అయితే ఆత్మీయ శాపం అలా ప్రభువులోకి వచ్చేసిన తర్వాత శాపగ్రస్తులు అవుతున్నారు కొంతమంది. అది ఎలా చూద్దాం బైబిల్ గ్రంథంలో నుంచే. గలతీ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవునుగాక. చాలండి. ఇక్కడేమన్నాడు? మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరి ఒక సువార్తను మేమైనా, లేదు పరలోకం నుంచి ఒక దేవదూత అయిన దిగి వచ్చి మీకు ప్రకటించాడు అనుకో, వాడు శాపగ్రస్తుడైపోవునుగాక అంటున్నాడు. ఆది అపోస్తలులో ప్రకటించిన సువార్తే సువార్త. మరి యొక్క సువార్తను ఎవడైనా ప్రకటిస్తాడు శాపగ్రస్తుడే. మరి యొక్క సువార్త అంటే ఏమిటి? బైబిల్లో మరి యొక్క సువార్త కూడా ఉంది, మరి యొక్క ఆత్మ కూడా ఉంది, మరి యొక్క యేసు కూడా ఉన్నాడు బైబిల్లో. మరి యొక్క యేసును ప్రకటించిన, మరి యొక్క ఆత్మను ప్రకటించిన, మరి యొక్క సువార్తను ప్రకటించిన వాడు శాపగ్రస్తుడు అయిపోతాడు అని రాయబడింది. సువార్త అంటే ఏమిటి? మంచి సమాచారమే కదా. ఏమిటా మంచి సమాచారం? శాపగ్రస్తుల వైపున మనలను విడిపించడానికి దేవుడు తన కుమారుణ్ణి పంపాడు. ఆయన మన కోసం శాపమై ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి మనలను విమోచించాడు. ఇది సువార్త. ఇదే చెప్పేది మనం. అనేక ప్రాంతాలు తిరిగి చెప్పేది ఏమిటంటే, నీ శాపాన్ని నుంచి, నీ పాపాన్ని నుంచి నువ్వు విడిపించబడాలంటే యేసయ్య దగ్గరకు రావాలి. ఎందుకంటే యేసయ్య నీ కోసం శాపంగా
ఆయన చెయ్యబడ్డాడు, శాపం నుంచి విడిపించాడు కనుక ఆయనలోకి వచ్చాయి. నువ్వు బాప్తిస్మం పొందు, ఆయనలో జన్మించు, క్రీస్తులోనికి నువ్వు రావాలి. అదే సువార్త. క్రీస్తులోనికి రాకపోతే నీకేముండదో, శాప విమోచన ఉండదు. పాటలు నేర్చుకున్నా కానీ, ఏమైనా నేర్చుకున్నా కానీ, పాటలు నేర్చుకున్నా, లేకపోతే ఇక్కడ వాక్యం 4 మాటలు నేర్చుకున్నా, నువ్వు అయ్యగారు అయినా కానీ శాపం నుంచి విమోచన లేదు, నువ్వు బాప్తిస్మం లేకపోతే నీకు రక్షణే లేదు, మారు మనసే లేదు అని చెప్పేదే సువార్త. ఆ సువార్త వదిలిపెట్టి బాప్తిస్మం పొందకపోయినా పర్వాలేదండి, సిలువలో దొంగ ఎక్కడ పొందాడు? ఇదే మరి ఒక సువార్త అంటే. బాప్తిస్మం పొందకపోయినా పర్వాలా అని చెబుతున్నారు, చూశారు? అది మరి ఒక సువార్త, అది బైబిల్లో సువార్త కాదు. అది యేసయ్య చెప్పాడు, ఏమని? నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని చెప్తే పర్వాలేదు, పొందకపోయినా పర్వాలా, ఇక్కడ ఉండాలి యేసుప్రభు, ఇక్కడ ఉంటే చాలు గుండెల్లో. ఎట్లుంటాడు నీకు ఇక్కడ? వాక్యం చెప్పినట్టు నడవకుండా నీ గుండెల్లో యేసుప్రభు ఉంటాడా? ఉండడుగా. బాప్తిస్మం వద్దు అని చెబుతారు కొంతమంది. విగ్రహారాధన చేయొద్దని బైబిల్ చెప్పిందా? మరి నేను విగ్రహారాధన చేయను అని చెప్పి కొంతమంది మరి యేసు ప్రభు బొమ్మలు ఇంట్లో పెట్టుకుని వాటికి దండలేసి కొవ్వొత్తులు వెలిగించి సాంబ్రాణి పొడవలు పెడుతున్నారేంటి? అన్ని జనులాగా ఈశాన్య మూలలో చిన్న ఇంత గూడు ఒకటి కట్టి దాంట్లో యేసు ప్రభు బొమ్మ పెట్టేవేంటి? వాళ్ళు చేసుకుంటారు, నువ్వు ఎందుకు చేస్తున్నావు? ఏం పర్వాలేదు, చేసుకోవచ్చు, భక్తిగా అంటున్నాడు చూడు. అదే మరి ఒక సువార్త అంటే. విగ్రహారాధన చేయొద్దని బైబిల్ చెప్తుంటే చేస్తున్నావంటే అది మరి ఒక సువార్తే. బాప్తిస్మం పొందమని బైబిల్ చెప్తుంటే అవసరం లేదన్నామంటే అది మరి ఒక సువార్తే. యేసు దేవుడు అని బైబిల్ ప్రకటిస్తుంటే యేసు దేవుడు కాదు అని చెప్తున్నామంటే అది మరి ఒక సువార్తే, అంతే కదా? కాబట్టి ఆ మరి ఒక సువార్త మేము చెప్పిన పరలోకంలో నుంచి ఒక దేవదూత వచ్చి చెప్పినాడు శాపగ్రస్తుడైపోతాడు అన్నాడు. అంటే పరలోకంలో నుంచి ఒక దేవదూత దిగొచ్చి దుర్బోధ చేస్తాడా? చేయవచ్చు, అవకాశం ఉంది. ఒక దేవదూత దిగొచ్చి పెద్ద రెక్కలేసుకొని బోధ చేశాడు అనుకో, యేసుప్రభు దేవుడేం కాదులే, ఆయన ఆరాధించిన అవసరంలో ఆయన తండ్రే, ఆయనే తప్ప ఈయన కాదు అని దేవదూత చెప్పి వెళ్ళిపోయాడు అనుకో. అబ్బా, దేవదూతే స్వయాన నాకు ఈ మర్మం చెప్పాడంటే, వచ్చి సంగతి చెప్పాడంటే అని నమ్మాలా? నమ్మకూడదు. బైబిల్లో అలా ఉందో లేదో చూడాలి. దేవదూత కాదు, ఆడు తాత వచ్చినా సరే, అర్థమవుతుందా? దేవదూత కాదు కదా, ఆడు తాత వచ్చినా సరే బైబిల్లో లేఖనం అలా చెబుతుందా లేదా అనేది పరిశీలించాలి తప్ప దేవదూత చెప్పాడు కాబట్టి నిజం, లేదా పెద్దయ్య గారు చెప్పాడు కాబట్టి నిజం, అబ్బో ఎప్పుడు తాతల నాటకానికి ఉంది ఈ సంఘం ఇది చెప్పింది కాబట్టి నిజం, ఆ అయ్యగారు అంటే నిజమై ఉంటుందిలే, ఇదే మానుకోవాలి క్రైస్తవులు. ఆయన చెప్పాడంటే ఎదురులేదు అనుకోకూడదు, బైబిల్ చెప్పిందో లేదో అనేది కావాలి, అంతేనమ్మా. దుర్బోధలు ఎందుకు దొరపడ్డాయి అనుకుంటున్నారు? పలానా అయ్యగారు చెప్పాడంటే కదా తిరిగిలేదండి అంటున్నారు చూడు. అది నిన్నగాక మొన్న వచ్చారు మీరు, ఏం తెలిసాయో మీకు అంటున్నారు కొంతమందిని. ఎప్పుడు వచ్చావనేది కాదు, లేఖనం ఎంత తెలుసుకున్నాం అనేది కావాలి. దేవునికి మహిమ కలుగును కాక, అంతేనా? అబ్బో ఎప్పటి నుంచో ఉన్నాయండి మా సంఘాలు, మరి బాప్తిస్మం ఎందుకు ఎత్తేసావు? అంతే, మేము వద్దనుకున్నాం తీసేసాం. మరి బైబిల్ అని తీసేయమందా అంటే బైబిల్తో మాకేం పని ఉంది? అట్లేదు వాళ్ళ వరుస. ఒక ఆయన ఇలాగే వచ్చాడు, మరియ తల్లికి పిల్లలు ఉన్నారు అని వాక్యం చెబుతూ ఒక రోజున చెప్పాను నేను, ఆ పేర్లే కూడా చూపించి. ఒక రోజున పని కట్టుకొని వచ్చాడు ఒక బోధకుడు, పెద్ద ఆయన కూర్చొని మాట్లాడటానికి వచ్చాడు. ఏంటి మరియ తల్లికి పిల్లలు ఉన్నారన్నావు అన్నాడు. ఎందుకు అంత బాధపడతారు, ఎందుకు ఆవిడకున్నారని అంటే మీకెందుకు బాధ? లేదు అలా ఉండటానికి వీల్లేదు అన్నాడు. ఎందుకని లేదు అన్నాడు. ఆవిడ కన్య అన్నాడు. అవును, యేసయ్యను కనే వరకు ఆవిడ పరిశుద్ధమైన కన్యే, ధన్యురాలు. ఆవిడ ధన్యురాలు కాదని ఇప్పుడు కాదు, ఎప్పటికీ అనం మనం. అసలు ఆవిడ మాదిరి మనకు ఎంత భక్తి కాపాడుకుందో కాదనం. కానీ తర్వాత పిల్లలు ఉన్నారని బైబిల్లో ఉంది కదా, ఎక్కడుందన్నాడు. ఇదిగోని కొన్ని చాలా రెఫరెన్సులు ఉన్న రెఫరెన్సులు చూపించాను.
అయినా చూస్తే బైబిల్ ఎవరికి కావాలి అన్నాడు ఆఖరికి. పక్కన బైబిల్ ఎవరికి కావాలి, ఆమెకే మళ్ళీ పిల్లలు ఉంటామేంటి? ఎందుకు అంత అభిమానం ఎందుకు నీకు? దురాభిమానం, అది దురాభిమాన పాపం అంటారు దాన్ని. ఇప్పుడు మరియమ్మ తల్లికి పిల్లలు ఉన్నారని నేను చెప్పినందుకు మరియమ్మ తల్లికి నేను అభిమాని కాదు, ఆయన అభిమాని అయిపోయాడు అనమాట. వాళ్ళకంటే ఎక్కువ అభిమానులు మనం, అంతేనండి. ఆవిడకి వాళ్ళకంటే ఎక్కువ అభిమానం. లేకపోతే ఆ రోజుల్లో ఎంతోమంది కన్యకులు ఉండగా, ఎంతోమంది ప్రార్థనా పరులు ఉండగా, ఈవిడిని దేవుడిని కొన్ని దయాప్రాప్తురాల నీకు శుభం అన్నాడు, శుభవచనం పలికాడు. తర్వాత దేవుని కృప నువ్వు పొందుకున్నావు అన్నాడు. కృప పొందుకుంది, శుభం పొందుకుంది ఆవిడ. లోక రక్షకుడిని ఈ లోకానికి అందించగలిగిన ధన్యురాలు ఆవిడ. ఆ తర్వాత యోసేపు ఆమె కాపురం చేసుకున్నారు, పిల్లలు పుట్టారు. ఈయనకేంటి బాధ? ఎగిరెగిరి పడుతున్నాడు అవసోలాగా. శోకను పండితే ఎగురుతారు చూడు, ఎగిరి పడ్డాడు. ఇదే బైబిల్లో కొన్ని రెఫరెన్స్లు చూపిస్తే బైబిల్ ఎవరికి కావాలన్నాడు ఆఖరికి. సరే బైబిల్ ఎవరికి కావాలన్నప్పుడు నువ్వు నాకు కావాలా, గెలవయ్యా దారిపడి, వచ్చే బైబిల్ పట్టుకొనరా, లేకపోతే ఇక దారిపడు అని చెప్పేశాం, అంతే కదా. కాబట్టి మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్త మేము ప్రకటించినా లేదు, పరలోకం నుంచి ఒక దూత వచ్చి వాడు ప్రకటించినా ఏమవుతాడు? వాడు శాపగ్రస్తుడైపోతాడు. వాక్యం చెప్పడానికి పూనుకున్నవాడు ఈ మాట చెబితే ఆయనకు తగులుద్దాము, ఈ మాట చెబితే ఈయనకు తగులుద్దాము, ఈయన బాధపడతాడేమో, ఆయన బాధపడతాడేమో, లేకపోతే ఆ సంస్థ వాళ్ళు బాధపడతారేమో, ఈ సంస్థ వాళ్ళు బాధపడతారేమో, లేకపోతే బాప్తిసం వద్దంటే వాళ్ళు బాధపడతారేమో, విగ్రహారాధన వద్దంటే వీళ్ళు బాధపడతారేమో, వీటన్నింటినీ కవర్ చేసి ప్రభువు నిన్ను దీవించుగాక అంటే దీవించేస్తాడేంటి? ప్రభు నిన్ను ఆశీర్వదించేస్తాడు. రావాల్సిన చోటుకు వచ్చావుగా, కూర్చున్న చోట కూర్చున్నావుగా, అడగవలసిందేదో అడిగేవుగా, ఇక నీకు వచ్చేసిన దీవులు అంటే వచ్చేస్తాయా? ఏమన్నా వస్తాయా? చెప్పవలసిన వాక్యం చెప్పకుండా రావు కదా. అలాంటి వాడు యుద్ధంలోకి దిగటం మానేయాలి. ఒక మాట చూపిస్తాను. ఇర్మియా గ్రంథంలో 48వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా గ్రంథం 48:10. యెహోవా కార్యము అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడవునుగాక, రక్తము వాడ్చకుండా ఖడ్గము దూయువాడు శాపగ్రస్తుడవునుగాక. చాలు. రక్తము వాడ్చకుండా ఖడ్గము దూయువాడు శాపగ్రస్తుడు. ఖడ్గం ఎందుకు దోస్తాం? యుద్ధంలోకి దిగి ఖడ్గం దూశావు ఎందుకు? రక్తం కారిపోవాలి, అవతరుడు అయిపోవాలి. అంతే. శత్రువు చేతికి దొరికినప్పుడు నేర్పుతూ యుద్ధం చేయాలి. టక టక టక. కత్తి పడితే ఎట్లా ఉండాలనుకున్నాక గిర్ర గిర్ర దిప్పుతుంటే కత్తి, శత్రువు పారిపోవాలి, లేకపోతే హతమైపోవాలి. మనకు కత్తికి తగిలాడంటే అదే. శత్రువు దొరికినప్పుడు అరే నీకు భార్య పిల్లలు ఉండారా, నిన్ను చంపితే నాకేమవుతారు, ఎందుకు వచ్చేవారు, వెళ్ళు నేను మెల్లగెట్ట బొడుతున్నాం అనుకో, అమ్మో మళ్ళీ రక్తం కారుతారు. అప్పుడు నిన్ను బొడితే రక్తం కారుతే ఎంత బాధ, రక్తం కారటం అంటే అని ప్రసంగం చెప్తున్నాం మన కాడికి. ఇక్కడ ఇదే సందున ఆడు వరలోంచి కత్తిలాగి ఒక పూట పొడుతాడు మనల్ని, అంతేనా? అంటే వాక్యం మనం చెప్పేటప్పుడు ఈ వాక్యం కోసేస్తుంది. కొయ్యని సరవలసిందే మనం దానికి, అంతేనమ్మా. వాక్యం నాకు కొయ్యలేదని అన్నవాడు ఉన్నాడు భూమి మీద. కోసేసింది కాబట్టి సరి చేసుకోలేక కొంతమంది వాక్యానికి విరోధులు అయిపోయారు. అట్లాగే వాక్యం చెప్పేవాడు సవరదీయకూడదు, ఖడ్గంతో కోసేయాలంతే, అది మేలు. కాబట్టి రక్తము వాడ్చకుండా కత్తి దూయేవాడు శాపగ్రస్తుడు. అంటే వాక్యం ప్రకటించడానికి నిలబడ్డప్పుడు, వాక్యం చెబుతున్నప్పుడు వాక్యం ఏం చెబుతుందో దాన్ని మొహమాటం లేకుండా చెప్పాలి. విశ్వాస విషయంలో మొహమాటం లేకుండా ఉండాలి మనం. ఎదుటివాడిని ప్రేమిస్తే ఖచ్చితంగా ఏం చేస్తాం? గాయం చేస్తాం. అంతేనండి. స్నేహితుడు మేలు కోరి గాయం చేస్తాడు. అదే శత్రువు అయితే పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెడతాడు అని రాస్తుంది. అబ్బా నువ్వు నెంబర్ 1 రా అంటాడు. ఫుల్లుగా దాగొచ్చాడు అనుకో, అసలు శేష తీసేయడంటే మూత తీసేయడంటే దింపకుండా తాగేస్తాడు రా మావాడు. ఏమనుకుంటున్నావు అంటే, అబ్బా నా గురించి బాగా చెప్తున్నాడు వీడని ఆడు జాబ్ చేసుకుంటాడు వీడు. అదే ఇంకెవడన్నా ఎరా అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా, అట్లా తాగుతున్నావు, సత్తావురా, మానేయ్ అన్నాడు అనుకో, ఆడు శత్రువు అనమాట వీడికి. మానేయమన్నాడు పనికిరాడు. మావాడు మూత తీసేయడంటేనా, మూతి పెడితే మూతి కూడా తీయకుండా తాగేస్తాడు అన్నావు అనుకో, ఆడు స్నేహితుడు అవుతాడు.
అట్లా ఉండకూడదు. మనం ఏ లోపం ఉందో ఆ లోపాన్ని కత్తితో కోసేసేటట్టుగా వాక్యం చెప్పాలి. అందుకని అక్కడ అన్నాడు, రక్తం ఓడ్చకుండా కత్తి దుయ్యవాడు శాపగ్రస్తుడు, యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు. దేవుని పని చేసేటప్పుడు చేసే చేస్తున్నావుగా, అశ్రద్ధగా చేస్తే ఏమొస్తుంది? చేయటం ఏమైనా మానేడా? దేవుని సేవ చేయటం మానేడా? వాక్యాలు చెప్పటం ఏమైనా మానేడా? చేస్తున్నాడుగా. అది శ్రద్ధగా చేయాలి. అశ్రద్ధగా చేస్తే కుదిరితే అశ్రద్ధగా చేయకూడదు. వాడు శాపగ్రస్తుడని బైబిల్ చెబుతోంది. కాబట్టి ఆధ్యాత్మికంగా జీవితంలో ఒకడు శాపగ్రస్తుడు ఎప్పుడైపోతాడంటే, దేవుని సువార్త కాకుండా మరొక సువార్తను ప్రకటించినా నమ్మినా వాడి శాపగ్రస్తుడే. బైబిల్లో లేఖనమేమి చెప్పుచున్నది అనేది లేకుండా ఎవడు మాట్లాడినా వాడి శాపగ్రస్తుడే. అర్థమవుతుందా? లేఖనాలు అనేటువంటి ఒక అంశాన్ని నేను ఈసారి ప్రసంగంలో చెప్తాను మీకు. అసలు లేఖనం అంటే ఏంటి, దాన్ని మనం ఎలా స్వీకరించాలి, అది ఎలా పుట్టింది, దాన్ని ఎలా అంగీకరించాలి, ఈ లేఖనాల వల్ల మనకు ప్రయోజనాలు ఏమిటి, ఈ సంగతులు తర్వాత ప్రసంగంలో చెబుతా. మరొక్క మాట చూపిస్తాను. రోమపత్రిక 9వ అధ్యాయం 3వ వచనం. ఇది చెప్పి నేను ముగించేస్తాను. చూద్దాం. రోమపత్రిక 9వ అధ్యాయం 3వ వచనం. పౌలు భక్తుడు చెబుతున్న మాట ఇది. అయ్యా చదవండి. 9వ అధ్యాయం 3వ వచనం. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది, సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండగోరుదును. చాలు. పౌలు భక్తుడు తన రక్త సంబంధులతో, తన జాతి వారితో ఉన్న సత్సంబంధాలను బట్టి, వారిని రక్షించుకునేటువంటి విధానాన్ని బట్టి మాట్లాడుతూ ఏం చెప్తున్నాడంటే, అవసరమైతే నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడని అయిపోతా, కానీ వీళ్ళని మాత్రం పోగొట్టుకోను, వీళ్ళని కూడా రక్షించుకోవాలి. అంటే శాపగ్రస్తుడు ఎవరు? క్రీస్తు నుండి వేరైన వాడే శాపగ్రస్తుడు. ఆధ్యాత్మికంగా ఒకటి, మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్త మేము ప్రకటించిన, పరలోకం నుంచి వచ్చిన దూత ప్రకటించిన శాపగ్రస్తుడు. ఆ సువార్త ప్రకటించినోడు శాపగ్రస్తుడే. దాన్ని విని దాని ప్రకారం నమ్మి, అది కాదు ఇదని చెబుతున్నా కానీ లేదు మా అయ్య గారు ఇదే చెప్పాడని ఎవడైతే ముందుకెళ్తాడో వాడు శాపగ్రస్తుడే. రెండవది, క్రీస్తులో నుండి ఎవరైతే వేరైపోతారో వాళ్ళు శాపగ్రస్తులైపోతారు. ఎక్కడి నుంచి వేరైన వాళ్ళు శాపగ్రస్తులు? క్రీస్తు నుంచి వేరయ్యే వాళ్ళు. క్రీస్తు నుంచి వేరవటం అంటే ఏమిటి? గలతీ పత్రిక 5వ అధ్యాయం ఒకసారి చూడండి, ఒక వచనం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులను తీర్చబడు వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. క్రీస్తులో నుంచి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు. ఎవరు? ధర్మశాస్త్రం ప్రకారమే మేము బ్రతుకుతాం, ధర్మశాస్త్రం ద్వారా మేము నీతిమంతులం అయిపోతాం, దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్ర ఆజ్ఞలు మేము పాటించగలం. మనం పాటించలేము, మనం నెరవేర్చలేము అని మన బదులు ఒక ఆయన వచ్చి నెరవేర్చాడు ధర్మశాస్త్రాన్ని. దానిని వేదాంతం అంటాం. వేదాంతం అంటే వేదాన్ని అంతం చేసేవాడే వేదాంతి. వేదం అనగా ధర్మశాస్త్రమే. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడు అని అర్థం వేదాంతి అంటే. ఏంటి పెద్ద వేదాంతిలాగా చెప్తున్నాం అంటారు, విన్నారు ఎప్పుడన్నా? ధర్మశాస్త్రాన్ని మనం నెరవేర్చలేము, కానీ యేసయ్య వచ్చి ఏం చేశాడు? నెరవేర్చేశాడు, పూర్తి చేశాడు. ఆయన పూర్తి చేసి పక్కన పడేస్తే మన మళ్ళీ ఆయనకేం కుదిరిద్ది? నేను నెరవేరుతాను బయటిది, అది ఎక్కడుందో ధర్మశాస్త్రం, దాని ప్రకారం నేను నడుస్తాను బయటిది అని మళ్ళీ మనం దాంట్లో నడుపుతున్నట్లు లెక్క అనమాట. క్రీస్తు వచ్చి నెరవేర్చాక మళ్ళీ నేను ధర్మశాస్త్రాన్నే పట్టుకొని ఏలాడతాను, ధర్మశాస్త్ర ఆచారాల్లోకి మళ్ళీ వెళ్ళిపోతాను అన్నావు అంటే క్రీస్తుతో ఇక నీకు సంబంధం లేదు. క్రీస్తులో నుంచి బొత్తిగా వేరు చేయబడ్డావు ఒకటి, కృపలో నుంచి తొలగిపోయావు రెండు. యేసయ్యతో మనకి సంబంధం తెగిపోయింది. యేసుప్రభులోకి వచ్చాక ధర్మశాస్త్రం ప్రకారం ధర్మశాస్త్ర ఆచారాలను ఆచరిస్తే, ఇది మంచి రోజో చెడ్డ రోజో అని ఆచరించావంటే యేసుతో నీకు సంబంధం లేదు. యేసయ్య వాక్యాన్ని తడవలా, నువ్వు రోజుకు తడిచావు,
ఆ జనానికి ఈపుకొట్టు అయిపోతే ఎట్టండి అన్నావంటే నువ్వు క్రీస్తులోంచి బయటికి పోయావంతే. క్రీస్తులో నుంచి క్రైస్తవులు చేస్తున్నారు ఈ పనులు. క్రీస్తులోంచి నువ్వు వేరే అయిపోయినట్టే లెక్క. ఇవాళ కూడా మనిషి చచ్చిపోతే ఇంటికి వచ్చి దీపం చూడకుండా వెళ్ళలేదండి కొంతమంది క్రైస్తవులు. నువ్వేం క్రైస్తవుడు, నీకు వాక్యం చెప్పేది ఎవడో అర్థమవుతుందా? అంటే దీంట్లో ఇదే వాళ్ళకి అర్థమవుద్దని చెప్తున్నా, మనం చేయమయ్యి. నువ్వేం క్రైస్తవుడివి, నీకు బోధించే బోధకుడు ఎవడు, ఆడే వచ్చి చూస్తున్నాడు, ఆ బోధకుడే వచ్చి చూస్తున్నాడు. ఆ దీపం చూసి ఇట్టట్టు అనుకుని వెళ్తాడు. సమాజ్ చేసి వచ్చాక ఆ దీపం చూడటం ఎవడో ఆ దీపం చూడమని చెప్పింది ఎవడో? అది చూడకుండా ఇంటికి వెళ్ళి దమ్ముందా? అక్కడికి వచ్చి కాళ్ళు కట్టుకుని దీపం చూడండి ఇంటికి వెళ్ళడం. యా దారినట్టు ఇంటికి వెళ్తే ఏమన్నా అవుద్దా? ఇంటికి వెళ్ళి స్నానం చేయరాదు? ఇప్పుడు అవసరమైతే శ్మశానంలోకి వెళ్ళి వచ్చావని ఏమండి, శ్మశానాల నుంచి వచ్చావు, ఆ దారి ఇంటికి వెళ్ళి స్నానం చేయరాదు? నేను సమాధి కార్యక్రమానికి వెళ్ళాను అనుకో, మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళినాక నేను ఇంటికి వస్తాను, చక్కగా స్నానం చేస్తాను, అంతే అని అవుద్దేంటి? కాబట్టి ఇది ధర్మశాస్త్రాన్ని ఇంకా పాటించడం, దీపం చూడాలి, లేదా పాపం చూడాలి, లేదా శాపం చూడాలి ఏమనని ఇవన్నీ మరి ఏంటో మరి కనీసం ఇది కూడా మానుకోలేకపోతున్నారు, ఇది కూడా ఖండించలేకపోతున్నారు, ఇట్లాంటివి కూడా చేయలేకపోతున్నారు. ఎంత తిని ఆకు అడ్డు మాడతాం, అడిచిన దబరా తెచ్చి ఇంట్లో పెట్టుకోవటం. తీసుకో, తప్పే ఉంది. ఆ దబరా కానీ అంటుకొని వచ్చాడు అంటాడు అంటే, లేకపోతే ఆ గిన్నెకి ఏమైనా అంటుకొని వచ్చాడు కాదు. కాబట్టి ఏంటంటే ధర్మశాస్త్రం యొక్క ఆచారాలతో మనకు సంబంధం లేదు. నాకు సంబంధం ఉందంటే నువ్వు క్రీస్తులోంచి వేరైపోయావు. అందుకని అంటాడు, క్రీస్తు నుంచి వేరైతే శాపగ్రస్తుడే, అది బైబిల్ చెబుతోంది. కాబట్టి ఇప్పుడు భౌతికంగా శాపగ్రస్తులు ఎవరన్నాను? తల్లిదండ్రులను పట్టించుకున్నాడు శాపగ్రస్తుడు. రెండవది పురుగు అని సరిహద్దు రాయి పీకేవాడు శాపగ్రస్తుడు, అది భౌతికమైనటువంటిది. మరి ప్రభువుని అంగీకరించి ప్రభువులోకి వచ్చిన తర్వాత ఉన్న సువార్త వదిలిపెట్టి మరి ఒక సువార్తను నమ్మేవంటే ఆడు శాపగ్రస్తుడు. క్రీస్తులను చేరైపోయావంటే ఆడు శాపగ్రస్తుడు అని మనం విన్నాం. కాబట్టి ఈ శాపగ్రస్తంలో ఎవరైనా ఉంటే ఇవాళే సరి చేసుకుందాం, వాక్యానికి లోబడదాం, భయపడదాం, బైబిల్ ఏం చెబుతుంది అని తెలుసుకుందాం, యేసయ్య దగ్గర కన్నీరు విడుద్దాం, ప్రార్థన చేద్దాం, మరలా క్రీస్తులోనికి ప్రవేశించి ప్రభువా నన్ను క్షమించని తొందరగా శాపం నుంచి విడుదల పొంది ఆశీర్వాదం అనుభవించుదుముగాక, నిత్య జీవాన్ని పొందుదుముగాక, వాక్యముతో సరిచేయబడుదుముగాక.